వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనకి ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి, మరి ఏం చేయాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యస్మితల్లి నెగిటివ్ ఎనర్జీ ఇలా చెప్తూ ఉంటారు. అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మీకే బాగా అర్థమవుతుంది. నేను మీ మీ పక్కింట్లో చెప్పాను కదా, చూశారు కదా, చూస్తున్నారు కదా, వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు కదా, జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి చూస్తూ ఉండగానే ఏదో గ్లాస్ బ్రేక్ అవటం, చేతిలో ఉన్నటువంటి ఐటమ్స్ చేయి జారటం, మనకు పాజిటివ్గా అంటే ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తులు కూడా చూస్తూ చూస్తూ సడన్గా వీక్ అయిపోవడం. నేను రీసెంట్గా ఒక కేసు ఒకటి డీల్ చేస్తున్నాను. బాగా సంపన్నులు, వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంది అంటే వాళ్ళ ఇంటి చుట్టూ రేడియేషన్ విపరీతంగా ఉంది. ఒక డయాగ్నోస్ చేయలేని ఒక ప్రాబ్లం. ఎంత అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ మాట్లాడుతుంటే ఈ శబ్దాన్ని కూడా భరించలేనంత ఇరిటేషన్. అబ్బో, పక్కకు వచ్చి ప్లీజ్ దయచేసి చిన్నగా మాట్లాడరా అని. ఎంత అంటే ఒక చాలా కాంప్లికేటెడ్. అది డయాగ్నోస్ చేయలేకపోతున్నారు ప్రాబ్లం ఏంటి. చిన్న శబ్దాన్ని కూడా భరించలేనంత ఇదిగా ఇప్పుడు సిమ్టమ్స్ చేంజ్ అయ్యి డ్రౌజీగా ఉండటం, పైకి లేవలేకపోవటం. అంటే భోజనం చేస్తున్నాం, తిన్న ఆహారం ఏమి మనకి వంట పట్టట్లేదు, ఏదో బద్ధకంగా చిరాకుగా, ఎందుకు ఈ జీవితం అని వ్యర్థంగా అనిపించడం. దీన్ని అంటే మనం నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, ధనాత్మక శక్తి, రుణాత్మక శక్తి, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలా తెలుస్తుంది అంటే ఒక ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం మనసుకి ఆహ్లాదంగా అనిపించింది, అక్కడ విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంది. వెళ్ళిన వెంటనే సడన్గా ఎందుకో మనకి ఒక రకమైనటువంటి ఫియర్, గుండె దడ, అంటే మన శరీరం కాన్షియస్నెస్తో ఉంటుంది ఎప్పుడు కూడా. మన శరీరంలో ప్రతి అణువు కూడా విపరీతమైనటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్తో పనిచేస్తూ ఉంటుంది. బయోమ్యాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్తో, భూ అయస్కాంత తరంగాలతో ఒక్కొక్కసారి మ్యాచ్ అయినప్పుడు ఇవి రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి త్వరగా మనం వెళ్ళిపోవాలి. చూడండి, ఎక్కడన్నా నెగిటివ్ ఉన్న ఇంటికి వెళ్ళారనుకోండి, ఆ ఇంట్లో వెళ్ళిన వెంటనే మీరు పాజిటివ్గా ఉంటే మీకు ఆవలింతలు రావటం, కళ్ళంట నీళ్లు రావటం, తలలో ఒక సైడ్ పెయిన్ రావటం, బాడీ అంతా అదోలా అనిపించడం. కొంతమంది చెప్తూ ఉంటారు ఏమి ఇబ్బందులు ఉండవు కానీ బాడీ పెయిన్స్ ఉన్నాయి, నీరసంగా ఉంటుంది, ఎంత తిన్నా బలం రావట్లేదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏ పని చేద్దాం అనుకున్నా సరే సక్సెస్ కనిపించట్లేదు. ఇవన్నీ కూడా మన నకారాత్మక శక్తికి, అంటే రుణధ్రువ శక్తికి సంకేతాలు. అవి ప్రధానంగా అంటే కారణం ఏమై ఉంటుంది అంటే మనం అంటే వాస్తు మూఢనమ్మకం అంటుంటాం. వాస్తు మూఢనమ్మకం ఏం కాదు, వేదిక పరంగా దాన్ని అన్వయించుకోవడం చేతకాక దాన్ని కమర్షియల్ చేసి వాస్తు సరి చేస్తామని గోడలు పగలగొట్టే ఇవి చేస్తూ ఉంటాం. అది తప్పు. కానీ వాస్తు అనేది మూఢనమ్మకం కాదు. ఉన్నటువంటి అంటే నైసర్గిక స్వరూపం. భారతదేశం మూడు వైపుల జలంతో, ఒకవైపు భూభాగంతో ఆవరించి ఉంది. దాంట్లో అంటే అక్కడ లేదు కాబట్టి ఉన్న ప్రదేశాన్ని మనకు అనుకూలంగా గాలి వెలుతురు ధారాళంగా రావడానికి అనుకూలంగా మనం ఒక ఇంటిని నిర్మించుకోవాలి. ఇది పర్ఫెక్ట్ వాస్తులో ఉంటుంది. దానికి మనం యాంగిల్స్, మనకి మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్తో గీసినటువంటి కొలతలతో ఇంటిని నిర్మించుకోవడం. ప్రతిదానికి ఎనర్జీ ఉంటుంది. ఇది ఇలాగే ఎందుకు ఉందంటే దానికి ఒక ఎనర్జీ ఉంటుంది 100%. ప్రతి దానికి ఒక గీత గీస్తే దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. దాని పక్కన 0 పెడితే అది సంఖ్యగా మారుతుంది. మనం గీసే ప్రతి గీతకి ఒక అర్థం ఉంటుంది. అలాగే ఇల్లు కూడా మనం అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వీటిని అనుసంధానం చేస్తూ చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం, త్రికోణం, వృత్తం, ఇలా కోణాలు ఉన్నాయి మనకి. వేదికలో వేదంలో యంత్రాలు నిర్మాణంలో ఉంటుంది. దేవాలయాలు కూడా ఆగమ శాస్త్రాలను అనుసరించి అందులో చెప్పిన కొలతలతో, అంటే గోడలు ఎంత ఎత్తు ఉండాలి, ప్రాకారం ఎంత పొడుగు ఉండాలి, గర్భం ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా లెక్కలేస్తారు. ఇవన్నీ వైదికంగా అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది, వైదిక విజ్ఞానంతో తెలిసిన కొలతలు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందువల్ల ఏమవుతుందంటే ఫలితాలు తక్కువగా వస్తుంది. అందుకని తప్పు అనేస్తున్నాం, ఇది తప్పు అంటున్నాం. చేతగాని వాళ్ళు సమంగా నేర్చుకోకుండా చేసేటువంటి వాస్తు మార్పుల వల్ల వస్తున్నటువంటి దౌర్బల్యాలు. గాలి వెలుతురు ధారాళంగా ఉన్నటువంటి ఇంట్లో వాస్తు బాగుంటుంది, కాస్మిక్ ఎనర్జీ బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఒకవేళ బాలేని ఇంట్లో మనం ఉన్నాం, అక్కడ ఫెసిలిటీస్ని మనం మార్చడం ద్వారా, చిన్న చిన్న మొక్కలు పెంచడం ద్వారా, ప్రతినిత్యము కూడా
మనం చేసేటువంటి ఇంట్లో చేసే ఉపచారాలు అంటే పూజ, దీపం పెట్టడం, సాంబ్రాణి వెలిగించడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నకారాత్మక శక్తిని బయటికి పారద్రోలడం, అలాగే బూడిద గుమ్మడికాయని హ్యాంగ్ చేయడం, ఇంట్లో కర్పూరం వెలిగించడం. ఇప్పుడు అమావాస్యకి బూడిద గుమ్మడికాయ అంటే పెట్టాలి. అమావాస్యకి కదమ్మా, మీకు ఉన్న ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువగా ఉంటే ఆ గుమ్మడికాయ మీకు మామూలుగా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా నిల్వ ఉంటుంది. అలాంటి ఇళ్లలో త్వరగా పాడైపోతుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి జీవశక్తి అంతా కూడా కుళ్ళిపోయి నిర్జీవమై వాటర్లా కారిపోతుంది. అప్పుడు కంపల్సరీ మార్చేసుకోవాలి. మీకు అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో గుమ్మడికాయని అబ్జర్వ్ చేస్తే త్వరగా కుళ్ళిపోతూ ఉంటుంది. ఏ రోజు పెట్టాలి గురూజీ గుమ్మడికాయ? అంటే మనం మామూలుగా అయితే అమావాస్యకి మారుస్తాం. ప్రతి అమావాస్యకి అంటే నెలకు ఒకసారి మార్చడం. రెగ్యులర్గా పాడైపోతూ ఉంటే రెగ్యులర్గా మారుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. అలాగే స్టాండర్డ్గా ఉండడం కోసం పట్టికని ప్లేస్ చేయడం. మనం అంటే ఎక్కువ బెడ్రూమ్స్లో ఎక్కువ స్టే చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ మనం ఒక బౌల్లో పట్టికని ప్లేస్ చేయటం. అలాగే హాల్, లివింగ్ రూమ్లో ఎక్కువ అందరం కూర్చుంటూ ఉంటాం కదా గ్యాదరింగ్లో, అక్కడ మనం పట్టికను ఉంచడం. అలాగే బాత్రూంలో మనం పట్టికను ఉంచడం చేయడం ద్వారా, అంటే ఆ పట్టికను వాడడం ద్వారా కూడా నీళ్లలో కలుపుకొని స్నానం చేయడం ద్వారా మన శరీరానికి పట్టుకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, రుణద్రవ శక్తి నిర్మూలించుకోవడం. దిష్టి అనొచ్చు, బయట మనం చాలా రకాల చోట్ల తిరుగుతూ ఉంటాం, ఆ చెడు అంతా కూడా డ్రైన్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా మనం అంటే పరిస్థితుల్ని, పరిసరాల్ని మార్చలేం. ఉన్న వస్తువుల్ని వాడుకుని మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని నిర్మూలించుకోవచ్చు. చక్కగా చెప్పారు గురూజీ. పసుపు నీళ్ళు చల్లితే కూడా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందా? కొంతవరకు జరుగుతుంది. మనం ఉప్పు నీళ్ళు చల్లుతారు, అంటే నీళ్ళలో ఉప్పేసి కొంచెం పసుపు వేసి ఈ అరోమా ఆయిల్స్ లాంటివి వేసి తడిబట్ట పెట్టడం ద్వారా కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. పోదు పూర్తిగా. అది పోవాలి అంటే మనం పట్టికని ప్లేస్ చేయడం, బూడిద గుమ్మడికాయని కట్టడం, రెగ్యులర్గా ఇంట్లో ధూపదీప నైవేద్యాలు, అంటే దీపం కంపల్సరీ పెట్టాలి. తద్వారా వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని సప్రెస్ చేస్తుంది. మరి ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుంటే కూడా ఇలాంటి భూతాలు అలాంటివి ఇది తప్పం. అంటే అది భూతం కాదు, నెగిటివ్ ఎనర్జీ, రుణాత్మక శక్తి, ధనాత్మక శక్తి, పవర్. ఆంజనేయ స్వామి ఫోటో పెట్టేస్తే ఇది అయిపోతుంది అనుకోవడం తప్పు. అదే ఆంజనేయ స్వామిని పెట్టడం ద్వారా అక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దండకం, స్తోత్రాలు చదవడం ద్వారా వచ్చినటువంటి వైబ్రేషన్స్ అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తాయి. ఫోటో పెట్టినంత మాత్రాన అక్కడ ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. ఆంజనేయ స్వామి ఎప్పుడు ఎటువైపు తిరిగి ఉండాలి గురువు గారు? ఆయన అంటే సూర్యుడిని అందుకోవడానికి ప్రయత్నం చేశాడమ్మా. మనం అంటే గుమ్మం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మనం ఆయనకి నమస్కారం చేసుకుని వెళ్తాం. ఆయన తూర్పు గుమ్మానికి, మన తూర్పు వాకిలి అనుకోండి, తూర్పు సింహద్వారం, ఆయన పడమరిని చూస్తూ ఉంటాడు. అందుకని మనం బయటకు వెళ్ళేటప్పుడు ఫోటోని చూసి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాం. కొంతమంది ఇంటి బయట పెడతారు, అప్పుడు ఆయన తూర్పుని చూస్తూ ఉంటాడు, మనం ఆయన్ని చూస్తూ ఉంటాం పడమర. ఉత్తర గుమ్మం అయితే అంటే ఉత్తర గుమ్మం అయినా మనం లోపల వైపుకి పెట్టుకోవచ్చు. ఏదేమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తే మీలాంటి గురువుల్ని సంప్రదిస్తే అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవచ్చు. పౌర్ణమికి ముందు వచ్చేటువంటి దశమి, ఏకాదశి తిథుల్లో దీనికి అద్భుతమైనటువంటి పరిష్కారం. చాలా ఎక్స్పెరిమెంట్లు చేసాం, చాలా మంది వీళ్ళలో మార్పులు కూడా జరిగింది. మీకు నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట పిల్లులు ఎక్కువగా నివాసం ఉంటాయి, పాజిటివ్ ఉన్న చోట కుక్కలు ఉంటాయి. నెగిటివ్ ఉన్న చోట కుక్కలు అరుస్తూ ఉంటాయి, నెగిటివ్ ఉన్న చోట పిల్లలు ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. వాటికి అది ఇష్టం అనమాట. అటువంటి ప్లేసుల్లో మీరు పసుపు, పచ్చకర్పూరం, తులసి దళాలు, ఒక రాగి చెంబులో కొంచెం వాటర్ వేసి ఇవన్నీ వేసి ఒక 10 నిమిషాలు అట్లా ఉంచి ఆ నీటిని ఇళ్ళంతా చల్లడం ద్వారా మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. రెగ్యులర్గా ఇది ఒక 3-4 నెలలు వచ్చే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి దశమి, ఏకాదశి 2 రోజులు ఇలా చేయడం ద్వారా మీకు పిల్లుల యొక్క బెడద తగ్గుతుంది. ఫస్ట్ నెగిటివ్ తగ్గింది అంటే పిల్లులు రావడం ఆగిపోతుంది. మీ ఇంటి చుట్టుపక్కల పిల్లులు ఎక్కువ తిరుగుతున్నాయంటే నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. పిల్లి నెగిటివ్ సంకేతం. అంటే పిల్లి ఎదురొస్తే వెళ్ళకండి అంటారు. అంటే అది నెగిటివ్ ఎనర్జీయే తప్ప పిల్లి అని కాదు. అంటే చాలా మంది, అంటే నేను కూడా చెప్తూ ఉంటాను, పిల్లి నువ్వు ఎలకవైతే పిల్లికి భయపడవు అంటాం, కానీ పిల్లి అనేది నెగిటివ్ని సంకేతంగా చూపిస్తూ ఉంటుంది. అందుకని పిల్లి ఎదురు వచ్చిందంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది, కొంచెం ఆలోచించి జాగ్రత్తగా స్టెప్ తీసుకోమని తప్ప పిల్లి ఎదురు శకునం అని కాదు. ఇలా మనం పౌర్ణమికి ముందు వచ్చే దశమి, ఏకాదశి తిథుల్లో పసుపు, పచ్చకర్పూరం, తులసి దళాలతో కలిపిన జలాన్ని ఇల్లంతా చల్లడం ద్వారా మీకు నెగిటివ్ ఎనర్జీ తగ్గడే అవకాశం ఎక్కువ ఉంది. జలానికి శుద్ధి చేసే ప్రక్రియ ఉంది. నెగిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయంటే జాగ్రత్త వహించాలని చెప్దామండి. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే కూడా చాలా మటుకు తగ్గిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు.